హలో! హాయ్ అందరూ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో నా వర్కౌట్ రొటీను, నా ఫుడ్ రొటీను ఎలా ఉంటుంది అని చూపించబోతున్నాను. ఇది నా డే 1 అనమాట. ఎలా నేను ఫస్ట్ డే ఏం తింటున్నాను అని. అండ్ ఆల్సో ఒక ప్లేస్ కూడా వెళ్ళాలి. అది కూడా ముందు చెప్తాను. తప్పకుండా మొత్తం వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి. బాగా పుష్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి వస్తే పొద్దునే ఇవాళ వర్కౌట్ స్టార్ట్ చేశాను. చాలా కష్టమైంది టు పుష్ మై సెల్ఫ్ వర్కౌట్ చేయడానికి. అండ్ ఎప్పుడు నేను వర్కౌట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వెయిట్స్తోనే స్టార్ట్ చేస్తాను. స్పెషలీ మండేస్ ఒక అట్లీస్ట్ 2 to 3 days అయినా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, వెయిట్స్ చేయాలి అని ప్రిఫర్ చేసుకుంటాను. సైకలాజికలీ మైండ్కి మాటల్లో చెప్తే కానీ వినదనమాట. ఫుడ్ మమ్మల్ని ఎంత అడిక్ట్ చేస్తుందంటే కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది తెలియకుండానే తినేస్తాము. అండ్ వెయిట్స్కి వస్తే మీరు ఏ వెయిట్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫస్ట్ చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వెయిట్స్ చేయాలి అన్నప్పుడు లో వెయిట్స్తో స్టార్ట్ చేసుకుంటాను. 5 lbs లేకపోతే 8 lbs 1 hand అనమాట. సో అట్లా ట్రై చేసుకుంటూ మెల్లగా వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తాను. ఐ డెఫినెట్లీ క్యాన్ డూ 10 to 12, కానీ నేను 5తోనే స్టార్ట్ చేస్తాను. కొన్ని ఎక్సర్సైజెస్ 5లోనే చేయాలి, కొన్ని ఎక్సర్సైజెస్ హయ్యర్ వెయిట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇవాళ నేను 5 and 8 తీసుకున్నాను. మోస్ట్లీ 5 lbs ఎందుకు చేస్తానంటే చాలా ఎక్సర్సైజెస్ కంటిన్యూస్గా హోల్ మొత్తం వర్కౌట్ యూస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు లోవర్ వెయిట్స్ తీసుకుంటే ఇట్స్ లైక్ హోల్డింగ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ అ లాంగ్ టైం కదా, అట్లా అనమాట. 3 lbs పట్టుకున్న కాసేపట్లో మీకు చేతులు నొప్పి పడతాయి. అదే స్ట్రెంథనింగ్. అలాగే మన వితౌట్ వెయిట్స్ కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చేయొచ్చు. కానీ నేను ఫస్ట్ వెయిట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ స్టార్ట్ చేయడానికి. ఆఫ్టర్ ఈ రోజు నేను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 3 రోజు నాకు బాడీ మొత్తం పట్టేసింది. ఎందుకంటే చాలా రోజు అయింది కదా, అందుకని స్ట్రెచ్చింగే చేస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ 3 days కూడా. అండ్ నా ఎక్సర్సైజ్ అంతా ఎవ్రీడే ఒకటే ఉండదు. ఒక రోజు వెయిట్స్ చేస్తాను, ఇంకో రోజు బాడీ స్ట్రెంథనింగ్ ఓన్లీ విత్ బాడీ వెయిటే చేస్తాను, అండ్ ఇంకో రోజు కార్డియో చేస్తాను. అండ్ ఎవ్రీడే కార్డియో 20 minutes అయినా మినిమం పెట్టుకుంటాను. ఆ తర్వాత వాట్ ఎవర్ ఐ వాంట్, పిలాటీస్ కానీ, వెయిట్స్ కానీ, ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, ఎనీథింగ్ ఆఫ్టర్ దట్ కార్డియో అనమాట. నాకు వెయిట్ అంటే ఎక్కువ స్టమక్ అండ్ థైస్ మీదే ఎక్కువ వస్తాయి, కాబట్టి నేను మెయిన్లీ స్టమక్ అండ్ థైస్ మీదే ఎక్కువ వర్క్ చేస్తాను. అండ్ వెయిట్స్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్లాంటి ఫ్లోర్ ఎక్సర్సైజ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ వెరీ లెస్ వెయిట్ కదా, 5 lbs, యూ కెన్ ఆల్వేస్ డూ దిస్. చాలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే మినిమం 10 lbs పెట్టుకుంటారు ఇట్లాంటి ఎక్సర్సైజెస్కి. కానీ యాబ్ వర్కౌట్స్ చేస్తే కనుక మీకు ఒక 1 week 2 weeksలో తెలిసిపోతాయి అనమాట. చాలా లైట్ వెయిట్ ఫీల్ అవుతాము, ఆ తర్వాత బ్లోటింగ్ రాదు, అంటే గట్ హెల్త్ చాలా బాగా అవుతుంది అని తెలిసిపోతుంది. అండ్ ఒకటి నిజం ఏంటంటే ఐ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ మై రొటీన్. చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో, నా రొటీన్లో ఎక్సర్సైజ్ అయితే ఉండాల్సిందే. ఎక్సర్సైజ్ లేకపోతే నాకు ఆ రోజు ఏదో మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ డెఫినెట్లీ ఐ గాట్ అడిక్టెడ్ టు ఇట్. ఎక్సర్సైజ్ చేస్తే జస్ట్ సన్నబడ్డం అని కాదు, కానీ కొంచెం మొబిలిటీ కూడా చాలా ఎక్కువైపోతుంది. మంచిగా సెట్ అవుతుంది బాడీ అనమాట, ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఈవెన్ దో సిక్ అయినా వెంటనే రికవర్ అయిపోతాను, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతాము. అదొకటి అబ్జర్వ్ చేశాను ఎక్సర్సైజ్ రొటీన్ తర్వాత. అండ్ ఐ స్టార్టెడ్ మై ఎక్సర్సైజ్ జర్నీ 2021 మార్చ్లో అలా స్టార్ట్ చేశాను. అండ్ ఇట్స్ బీన్ గోయింగ్ సో వెల్ అన్లెస్ లైక్ 1 month బ్రేక్ అట్లా వస్తుంది అంతేగాని, బట్ రెగ్యులర్గా నేను చేస్తాను. అండ్ చాలా వీడియోలు యూట్యూబ్లో ఉంటున్నాయి ఎక్సర్సైజ్ చేయడం అయితే, చాలా ఉన్నాయి, అవి చూసుకొని చేసేస్తాను. అండ్ రెడీ అయిపోయాను, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇవాళ తొందరగా పిక్ చేసుకోవాలి పిల్లల్ని. అండ్ దిస్ షర్ట్ ఈస్ ఫ్రమ్ షీన్, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ లుక్ అట్ ద క్లోత్స్, ఇవన్నీ పనులు చేయాలి, చాలా పనులు ఉన్నాయి, చేసుకోవాలి ఇవాళ రాత్రి లోపల. అండ్ నా లంచ్కి ఏం తింటున్నానంటే టిండోరా ఫ్రై చేశాను. టిండోరా ఫ్రై కొంచెం ఆనియన్ వేసి పొద్దునే చేసేసాను. సో నా రొటీన్ ఎలా ఉంటుందంటే, ఎర్లీ మార్నింగ్ 5:30 లేచి తాష్వి డ్రాప్ చేసి వచ్చి తీక్షను రెడీ చేసి దాన్ని పంపించే లోపల నాకు 2 in 1 అయిపోవాలన్నమాట. వంట కూడా అయిపోవాలి అండ్ పిల్లలు కూడా డ్రాప్ చేసేయాలి. అలా అవుతేనే నాకు
ఐ కెన్ ప్లాన్ ద హోల్ డే. నా వర్కౌట్ కానీ, వ్లాగ్ ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా చేయగలుగుతాను. ఒకటి మిస్ అయినా దెన్ ద హోల్ హాఫ్ డే విల్ బీ అ కుకింగ్ అండ్ వర్కౌట్ స్కిప్ అయిపోతుంది అండ్ చాలా చాలా డిఫరెన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ నేను నా ప్లేట్లో ఆకుకూర పప్పు చేసుకున్నాను. ఆకుకూర పప్పు అండ్ అది ఏమనుకుంటున్నారా, దోసపిండి ఇంకా ఉంటే దాంట్లో ఆనియన్స్ వేసి దోశలు ఉత్తపం లాగా వేసుకున్నాను. అదే కార్బోహైడ్రేట్స్ లాగా కన్సిడర్ చేసుకొని తింటున్నాను. అట్లాంటిది ఏమైనా ఉంటే ఇంకా నేను మళ్ళీ రైస్ తినేది లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మెడికేషన్స్. హవాయి నుంచి వచ్చిన తర్వాత అందరూ 1 by 1 సిక్ అవుతున్నాం అనమాట. అందుకని నేను అది మెడికేషన్ సెంటర్ పెట్టేశాను. అందరూ దాంట్లోనే ఉన్నాము. నేనైతే ఇప్పుడు బెటరు. కొన్ని రోజు బ్యాక్ అయితే నాకు వాయిస్ కంప్లీట్గా పోయింది. దానికి యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ కూడా కాదు, నా థ్రోట్ మొత్తం స్వెల్ అయిందనమాట. దానికి మొత్తం క్వైట్ ఉండాలని చెప్పారు, ఒక 4-5 days అలా. సో చాలా చాలా కష్టమైపోయింది. సో అందుకని మెడికేషన్స్ ఇంకా ఉంది. నా పిల్లలు ఇంకా కొంచెం మళ్ళీ సిక్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. సో తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి దీక్ష పిక్ చేసుకోవాలి. ఇవాళ షార్ట్ డే, ఎర్లీ పికప్ ఉంది. సో ఐల్ సీ యూ బ్యాక్ వన్స్ ఐ పిక్ హర్ అప్. ఎంత మంచి ఫుడ్ స్కూల్కి పంపించినా, వాళ్ళకి ఇష్టమైనది కూడా పంపించినా వాళ్ళు సగం తినేసే తీసుకొస్తారు. నా పెద్ద పాప అయితే అలా కాదు, చాలా డిఫరెన్స్ ఉండింది. అది చక్కగా అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసేది. ఇది చాలా కష్టం. సెకండ్ కిడ్ ఒకళ్ళు అలా ఉంటే ఇంకొకళ్ళు ఇలా ఉంటారు కదా. సో నాకు చాలా రోజు అయింది దాన్ని అర్థం చేసుకోవడానికి. సగం తీసుకొచ్చేసేది, మళ్ళీ దానికి అన్నం పెట్టేయాల్సిందే. సో ఎప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు ఇలా చేస్తుంది, నేను సరిగా వంట చేయట్లేదా అలా అనిపించేది. కానీ కొన్ని పిల్లలు ఏమీ చేయలేము, అలాగే చేస్తారు. అండ్ నేను నీళ్ళు తాగుతున్నాను కదా, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైటింగ్ చేసేటప్పుడు కానీ, వెయిట్ రిడక్షన్ చేయాలి లేకపోతే ఇన్ జనరల్ కూడా వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అట్లీస్ట్ మినిమం 2 to 3 liters తాగుతూ ఉంటే మీకు మీ బాడీ అడుగుతుంది డెఫినెట్గా ఎంత కావాలో, ఎంత వాటర్ కావాలో అడుగుతుంటుంది. ఫస్ట్ మనకు ఆకలేసినప్పుడు వాటర్ తాగాలి, తర్వాత ఇంకా ఆకలేస్తే వెజిటబుల్స్ తినాలట, అండ్ ఇంకా ఆకలేస్తే అప్పుడే అన్నం తినాలట. అది కూడా ఒక రకంగా హ్యాబిటే. ఫస్ట్ మనకు ఆకలేసినప్పుడు ఎప్పుడు వాటర్ ఫిల్ చేస్తూ ఉంటే మనకు ఆ వాటర్ చేతిలో ఎక్కడ తిరిగినా మనం వాటర్ పట్టుకోవాలి చేతిలో. అప్పుడు తాగుతూ ఉంటే బయటికి వెళ్ళినా అసలు జంక్ తినము. భోజనం చేసుకొని బయటికి వెళ్ళినా ఏదైనా జంక్ కనిపిస్తే అది కూడా తినేస్తాము. అందుకని ఎప్పుడు వాటర్ పెట్టుకోవాలి. కొంతమందికి వాటర్ ఇష్టం లేదు అంటే దాంట్లో మజ్జిగ వేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్ టీలు దొరుకుతున్నాయి, అదైనా తాగొచ్చు. ఎలాగైనా మన బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉంటే మనకు ఆకలి తక్కువ వేస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ నోటెడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ నేను ఓపెన్ హౌస్కి వెళ్తాను అని చెప్పాను కదా. ఐఎమ్ గోయింగ్ టు తాష్వి స్కూల్లో ఓపెన్ హౌస్. తన స్కూల్లో ఏం చేశారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దానికోసం నేను ఇవాళ వెళ్తున్నాను. దీక్ష రావడం లేదు, తను ఇంకో క్లాస్ ఉంది, తను వెళ్తుంది. అండ్ కొంచెం వేడిగా ఏదైనా తాగేసి కాఫీ తాగుదాం, ఫస్ట్ వస్తుంది నాకు కాఫీ తాగుదామని. అండ్ తర్వాత ఎదురుగుడ్డనే పెడతానమాట క్లోజెట్లో. ఓపెన్ చేయగానే నాకు ఇట్లా టీ ప్యాకెట్స్ అట్లాంటివే ఉంటాయి. ఎన్ని రకాలు తెచ్చుకుంటానంటే అన్ని రకాలు తెచ్చుకుంటాను. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ మోటివేషన్ నాకు. ఆ కలర్ఫుల్ అవన్నీ చూస్తుంటే ఇట్ మేక్స్ మీ మోర్ మోటివేటెడ్ టు ట్రై డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ వాటర్ అనమాట. అది కూడా నా మూడ్ బట్టే ఉంటుంది. ఏ ఫ్లేవర్ తాగుతానో, ఏ మూడ్లో ఉంటానో దాన్ని బట్టి ఫ్లేవర్ తాగుతాను. అండ్ ఇవాళది ఇమ్యూనిటీ బూస్టర్. అందరికీ జలుబు దగ్గు కదా, కొంచెం నాకు కూడా థ్రోట్ అంతా బాగాలేదు. సో దట్ ఈస్ వై అదే తీసుకుంటున్నాను. అండ్ గివ్స్ మీ కొంచెం స్వీటెస్ట్ టింజ్ ఉంది, ఎందుకంటే దాంట్లో సిట్రస్ ఉంటుంది కాబట్టి. అండ్ ఎర్లీ మార్నింగ్స్ లేవంగానే డీటాక్స్ డ్రింక్ అయితే వేసుకుంటాను. అది కూడా మీకు ఇంకో రోజు బ్రాండ్ చూపిస్తాను. అండ్ ఈ కప్ వచ్చేసి 16 ounce ఉంటుంది. అండ్ మినిమం 3 to 4 cups a day. అంటే ఇది ఒకటే కప్ కాదు, నా దగ్గర కప్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఒక రోజు చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 16 ounce కప్. నాకు కప్స్ అంటే చాలా ఇష్టం, దానికోసమే
నేను డ్రింక్స్ కోసమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానన్నమాట. అండ్ దాంట్లోనే నేను ఏదో కొంటూ ఉంటాను, జస్ట్ మేక్ మీ మోర్ మోటివేటెడ్. కొత్తది ఏమైనా కొంటే మళ్ళీ పాతది పోతుంది. మినిమం 3 to 4 months అయినా వాడతాను, లేకపోతే చాలా ఇష్టం అంటే 6 months పైన అయిపోతుంది. అండ్ ఈ కప్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ రెడ్ ఉంది, స్టార్బక్స్లో తీసుకున్నాను. చాలా ఐ థింక్ 6 months బ్యాక్ అనుకుంటా. ఇంకా స్టిల్ లవింగ్ ఇట్ కాబట్టి ఇంకా ఉంచుకున్నాను. మినిమం 3 to 4 cups ఉంటాయి నా దగ్గర. అండ్ స్నాక్ వచ్చేసి నట్స్, దాంట్లో పీకన్స్, ఆల్మండ్స్, జస్ట్ కౌంటబుల్ లైక్ 6 to 8 pieces ఈచ్ వేసుకొని అది స్నాక్ లాగా తింటున్నాను. అండ్ ఇప్పుడు కాస్త మ్యూజిక్ చేసుకోవాలని వచ్చాను. అండ్ చూసారా, వెనకాల లైట్స్ వేసుకున్నాను అనమాట, నేనే వేశాను. చాలా నచ్చింది నాకు, కొత్త న్యూ అడిషన్ టు మై ఆఫీస్ అని చెప్పొచ్చు. మొన్నే ఎక్కడో షాపింగ్ వెళ్ళేటప్పుడు ఇది కనిపించింది అనమాట. ఐ థింక్ రాస్లో తీసుకున్నట్టున్నాను, దగ్గర షాప్, లోకల్ స్టోర్లో. LED లైట్స్ అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, అలా చేంజ్ చేస్తూనే ఉండొచ్చు కావాల్సినప్పుడు. అండ్ మెడిటేషన్ కూడా చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఏదైనా మెడిటేషన్ మ్యూజిక్ వేసుకొని అలా కూర్చుంటాను చాలాసేపు. అండ్ ఇట్ ఇస్ సో రిఫ్రెషింగ్. ఏ గైస్, ఇప్పుడు నేను స్నాక్స్ తింటున్నాను. స్నాక్స్ అంటే ఏం లేదు, జస్ట్ కొన్ని ప్రోటీన్ క్రేవింగ్స్ అయితే ఉంటున్నాయి నాకు. ఎవ్రీడే నట్స్ తినే అలవాటు అయితే ఉంది. కౌంట్ చేసుకొని ఇలా తింటా అనమాట. అండ్ దాంతోపాటు భోజనం అయ్యాక మేక్ షూర్ దట్ ఐ డ్రింక్ సమ్ హాట్ డ్రింక్, ఏదైనా నో డైరీ కాకుండా జస్ట్ వాటర్, హాట్ వాటర్ లాంటిది. ఉత్త హాట్ వాటర్ తినలేక ఇప్పుడంతా చూసారు కదా ఇందాకే ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో నా దగ్గర, అలాంటివే వాడుతుంటాను. ఇట్ ఫీల్స్ గుడ్. ఒక రకంగా బాడీ అంతా మొత్తం, స్పెషలీ ఇట్స్ వెరీ ఈజీస్ ద స్టమక్. హాట్ వాటర్, హాట్ డ్రింక్ తాగితే భోజనం అయ్యాక అది సిప్ చేస్తూ ఉండాలి. సిప్ చేసే హాట్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి టూ హాట్ దట్ యూ కాంట్ ఈవెన్ సిప్, అండ్ టూ వామ్ కూడా ఉంటే వేస్టే, డజంట్ వర్క్. బట్ వామ్ వాటర్ ఇస్ ఆల్సో గుడ్ ఇన్ జనరల్. వాటర్ తాగడం అనేది చాలా మంచిది, ఎప్పుడైనా తాగొచ్చు. అండ్ ఇది అయిన తర్వాత ఇంకా నేను స్నాక్ తినాలంటే ప్రోటీన్ డ్రింక్ వేసుకోలేదు కాబట్టి ఐ విల్ హ్యావ్ ఎ ప్రోటీన్ డ్రింక్. వర్కౌట్ చేశాను ఇవాళ కదా, సో ప్రోటీన్ డ్రింక్ అప్పుడు తాగలేకపోయాను కాబట్టి సాయంత్రం ఐ విల్ డ్రింక్ అండ్ మేక్ ష్యూర్. నా మ్యూజిక్ క్లాసెస్ది కూడా కొంచెం ఇంపార్టెంట్, కొంచెం హోంవర్క్ ఉన్నిందనమాట యాజ్ అ టీచర్. అది కూడా చేయాల్సి వచ్చింది, అది కూడా చేశాను. చివరికి ఇట్ వాజ్ రియలీ ప్రొడక్టివ్. కాసేపు టైం స్పెండ్ చేశాను అండ్ కొంచెం మ్యూజిక్ కూడా విన్నాను. అది అయిన తర్వాత ఐ గాట్ స్టార్టెడ్. హలో, ఐమ్ బ్యాక్. ఇప్పుడు నేను తాష్వికి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి. దీన్ని మ్యాథ్ క్లాస్లో డ్రాప్ చేయాలి. యూజువలీ నాకు థర్స్డేసే వీలవుతుంది అనుకుంటా వ్లాగ్ చేయడానికి. ప్రతి వీడియోలో మ్యాథ్ క్లాస్ అని మాట్లాడుతున్నాను. అవును. అండ్ ఇంకో స్నాక్ తీసుకుంటున్నాను, ఫ్రూట్. ఎవ్రీడే స్నాక్ అయితే ఫ్రూట్ కంపల్సరీ తీసుకోవాలి. దిస్ హై ఫైబర్ డెఫినెట్లీ, అండ్ వైటమిన్ C ఈ సీజన్లో బెస్ట్. మంచిగా తినాలి. క్యూటీస్ ఆర్ ఆరెంజెస్, వాట్ ఎవర్ యూ ప్రిఫర్, వెరీ హెల్దీ. అండ్ నేను ఇది 2 తింటున్నాను. అండ్ ఐ మైట్ హ్యావ్ అ బనానా టు. కొంచెం తింటూనే ఉంటాను అనమాట రోజంతా. అండ్ రోజంతా కాదు, ఫ్రమ్ 12. అండ్ నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫస్ట్ డే స్టార్ట్ అయింది కదా, 12కి బ్రేక్ చేశాను. కానీ రోజంతా ఎంత ఆకలిగా ఉన్నిందంటే ఇట్ వాజ్ రియలీ హార్డ్ టు సీ సబ్స్టిట్యూట్స్, ఏం తినొచ్చు అని. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ మేక్ ష్యూర్ మీకు ఒక లిస్ట్ అయితే, ఇంట్రెస్ట్ ఉంటే స్నాక్స్ ఏమేమి తినొచ్చు ఇలాంటప్పుడు వితౌట్ కుకింగ్ ఆర్ ఎనీథింగ్, అట్లాంటి ఏమైనా స్నాక్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి. డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు డూ అ వీడియో ఆన్ దాట్. ఇంతకుముందు కూడా నా ప్రోటీన్ షేక్ ఎలా చేసుకుంటానని నేను వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది చూడొచ్చు. అండ్ ఇంకా రెసిపీస్ డిఫరెంట్ నేను ట్రై చేయను అనమాట, ఎందుకంటే నాకు అది చాలా నచ్చింది. ఇట్స్ అ చాక్లెట్ ఫ్లేవర్. ఇట్ సాటిస్ఫై యువర్ స్వీట్నెస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఫిల్స్ యువర్ టమీ అని చెప్పొచ్చు. అండ్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ యూజ్ అ ఫ్రూట్, స్పెషలీ యాపిల్స్ చాలా బాగా వెళ్తుంది, ఆర్ బనానా. నేను బనానా దాంతో వేసుకునేకైనా ఫ్రూట్ ఎగ్జాక్ట్లీ అలాగే స్ట్రైట్గా తినాలని ప్రిఫర్ చేస్తాను. అండ్ కొన్నిసారి నట్స్ని బనానాతో కూడా తింటాను. అండ్ ఇట్లాగే డిఫరెంట్ మూడ్ బట్టి అలా తింటాను అనమాట. బట్ ఐ ట్రై టు ఈట్ క్లీన్, వాట్ ఎవర్ ఐ ఈట్, నో షుగర్ యాడెడ్. ఇట్లాగే ఈవెన్ ఇట్లా ప్రోడక్ట్స్ కూడా తెచ్చుకుంటాం కదా, ప్రోటీన్ డ్రింక్ కానీ, చాలా ప్రోటీన్ డ్రింక్లో చాలా షుగర్స్ వేస్తారు, ఆస్పర్టైమ్ లాగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవన్నీ వేస్తారు. అవన్నీ అవాయిడ్ చేసి తినడానికి, తాగడానికి అయితే ట్రై చేస్తాను. వన్ ఆఫ్ ద డ్రింక్ ఐ టేక్ ఫర్ ఎనర్జీ. లో లెవెల్స్ ఉన్నప్పుడు నాకు ఎనర్జీ త్రూ
త్రూఅవుట్ ద డే నాకు లేదు అంటే, ఎక్సర్సైజ్ చేయడానికి నాకు అస్సలు ఓపిక లేదు అంటే, ఐ హ్యావ్ దిస్ అమినో ఎనర్జీ ఎలక్ట్రోలైట్స్. దీంట్లో జీరో షుగర్ ఉంది అండ్ 5 క్యాలరీస్ అనమాట. చాలా స్వీట్ ఉంటుంది అండ్ కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ వేసాడు. బట్ దిస్ ఇస్ కెఫీన్. ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ కాఫీ, ప్లీజ్ డోంట్ హ్యావ్ దిస్, ఆర్ యూ కెన్ హ్యావ్ లిటిల్ కాఫీ అండ్ దిస్ వన్. It will definitely give you the energy and that dopamine levels definitely istundi cheyadaniki. Either you can have it before workout or you can have it after workout. చాలా బాగుంటుంది. ఐ లవ్ దిస్ స్ట్రాబెరీ ఫ్లేవర్. ఇంకా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి బట్ ఐ లవ్ దిస్ ఇస్ ఫ్రమ్ కాస్ట్కో. ఈ డ్రింక్ నేను చాలా తక్కువే వాడతాను. ఎప్పుడైనా చాలా లో ఫీల్ అయినప్పుడే వాడతాను. ఎప్పుడు వాడినట్లు మంత్లీ లైక్ 3-4 డేస్ అలా తీసుకుంటానంతే. లో ఫీలింగ్ డేస్ ఉంటాయి కదా, ఆల్ విమెన్ హ్యావ్ దట్, మెన్ ఆర్ విమెన్ హ్యాస్ దట్ లో డేస్ ఇన్ అ మంత్. సో అట్లా తీసుకుంటాను అనమాట. ఐ యూజ్ దిస్ హామిల్టన్ బీచ్ ఫర్ స్మూదీస్. చాలా బాగుంది కానీ డేట్స్ మాత్రం మంచిగా గ్రైండ్ అవ్వదు. ఇవన్నీ డాన్సులు చేస్తుంటారు. ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ అబౌట్ 30 to 1 minute. సో ప్రోటీన్ డ్రింక్ తాగేసి తర్వాత ఐ నీడ్ టు ప్యాక్ ఫుడ్ ఫర్ దాష్వి చేసుకొని ఐ విల్ స్టార్ట్ టు డ్రాప్ దీక్ష టు క్లాస్. పొద్దు నుంచి ఏమి వేసుకోకుండా బయలుదేరుతున్నాను. సో ఐ థింక్ ఐ షుడ్ పుట్ సంథింగ్. లెట్ మీ వేర్ ఇట్ అండ్ దెన్ ఐల్ బీ స్టార్టింగ్. అండ్ నా ఇంకో పిచ్చి లోకం ఇది ఆభరణాలు. అండ్ నా వీడియో చూడకపోతే ప్లీజ్ చూడండి. 1 గ్రామ్ జ్యువెలరీ కూడా నేను ఒక వీడియో వేశాను. అండ్ మనం ఎంత సర్దుకున్నా పిల్లలు పిచ్చిది కాదు కానీ వాళ్ళ క్రియేటివిటీ మొత్తం అక్కడే ఉంటుంది. పైన మొత్తం విసిరేస్తారనమాట. వాళ్ళకి ఆర్ట్ చేసి ఏం క్రియేటివిటీ చేస్తారో, ఎక్స్పెరిమెంట్ చేస్తారో అక్కడే అంతా పడేస్తారు. రెడీ ఓగడ లెట్స్ గో. చిప్స్ ఎవరైనా కప్పులు వేసుకునేది దాషిని, దీక్షనే దాషి అంటున్నా. ఓకే వీఆర్ లీవింగ్. జాకెట్ అక్కర్లేదా? జాకెట్ అక్కర్లేదా? జాకెట్ అక్కర్లేదా? నువ్వు జాకెట్ చూసారా? జలుబులు దగ్గులు అసలు ఆగే, అసలు మమ్మల్ని వదిలేసి వెళ్ళే ఐడియా లేవన్నమాట. I'll wait in the car. Come. Yes, yes. Mama, I did this. Nice. Okay, let's go. Belt. Wait. Come on, Diksha, you can do it. You can do it. Come on. Okay, I will show the camera how I do. Yes, you can do it. Yes, give me a 5. Yay, let's go. I finally did it. Yes, let's go. దాన్ని డ్రాప్ చేసి వెళ్ళేసరికి అరగంట పైనే పట్టింది. అండ్ పార్కింగ్ కూడా చాలా దూరంలో దొరికింది. సో చాలా నడవాల్సి వచ్చింది స్కూల్కి. అండ్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్తే దాషి అక్కడే ఉన్నింది అనమాట. సో షీ వాజ్ ఆల్ షోయింగ్ వాట్ షీ డిడ్ అని. Can you tell me what is that? So we made sarcophaguses and then we put the mummy inside. It's really ancient Egypt unit. దాన్ని కొన్ని ఆర్ట్ పీసెస్ కూడా చూపించింది అనమాట. టర్టిల్ చాలా బాగా పెయింట్ చేసింది. అసలు అంత చేస్తుంది అనుకోలేదు నేను. ఈ క్లాసెస్ కూడా పంపించలేదు. చాలా క్యూట్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు చేసింది అందమే కదా. మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ తర్వాత చాలా ఆర్ట్స్ కూడా చేశారు, డ్యాన్స్ కూడా చేశారు. యాక్చువల్లీ ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చని నాకు ఆ విషయం తెలీదు. లేకపోతే నేను కూడా నా స్టూడెంట్స్ తీసుకెళ్లేదానేమో. ప్రాబబ్లీ ఐ షుడ్ ట్రై నెక్స్ట్ ఇయర్. కొన్ని ఆర్ట్స్ తర్వాత అక్కడ
చాలా టేబుల్స్ కూడా పెట్టారనమాట. దాని వీడియో అయితే తీయలేదు. లోపల జిమ్ రూమ్ కూడా చూపించింది అనమాట. అప్పుడు పీఈ వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అప్పుడు జిమ్ కూడా వెళ్ళొచ్చు, ఇట్లా చేయొచ్చని. ఐ లైక్ దట్ ట్రెడ్ వాక్, చాలా బాగా నచ్చింది నాకు. స్పెషలీ స్కూల్స్లో జిమ్ ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళకి మంచి హ్యాబిట్లు ఖచ్చితంగా వస్తుంది. అండ్ వాళ్ళ క్యాంపస్ కూడా చూపించారు, చాలా పెద్దది, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. లోపలే చాలా నడవచ్చు, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కూడా బిల్డింగ్ నడవాలట, అది చెప్పింది. అండ్ ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్ తన స్కూల్కి. అసలు వీళ్ళ మిడిల్ స్కూల్లో పేరెంట్స్ ఆర్ లిటరలీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద గేట్ అట. అండ్ ఈవెన్ వాలంటీర్ చేయడానికి కూడా లేదు. సో అలా అనమాట స్కూల్ విషయం. అండ్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి అవంతా వీడియో ఏం తీయలేదు నేను, మరీ టూ మచ్ టైం అప్పుడే అయిపోయింది కదా. సో ఇంటికి వచ్చి సేమ్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఫర్ లంచ్ అదే తిన్నాను, ఎక్సెప్ట్ దోశ తినకుండా రైస్ తిన్నాను. అదంతా చేసి ఇంటికి వచ్చి అన్నం తినేసి ఇంకా దీక్ష స్నానం చేస్తుంది. నేను ఇంకా బట్టలు చూపించాను కదా పొద్దున, ఫినిష్ చేయాల్సిందే. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 to 3 బాస్కెట్స్ ఉండింది నాకు. మొత్తం మడత పెట్టి దాన్ని లోపల సర్దేసరికి చాలా అవుట్ ఫుల్ నేను. దిస్ వాజ్ మై డే గైస్. హోప్ యూ లైక్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఒకసారి లైక్ కొడితే చాలా పుష్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.